నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల హైవే విస్తరణకు అడుగులు చకచకా పడుతున్నాయి. మంచిర్యాల సెక్షన్ పరిధిలో 131.8 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట, హాజీపూర్ పట్టణాల నుంచి గతంలో సర్వే నిర్వహించారు. అయితే ఆ మార్గాల్లో దుకాణాలు, ఆలయాలు, జనావాసాలు ఉండటంతో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అధికారులు రహదారిని బైపాస్ చేశారు. ఇక అందుకు సంబంధించిన సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు రెడీ అయ్యారు. లక్షెట్టిపేటలోని ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ మోతీలాల్, ఎన్విరాన్మెంట్ ఈఈ లక్ష్మణ్ ప్రసాద్ హాజరయ్యారు. రోడ్డు విస్తరణకు ముందుగా గ్రామ సభలు నిర్వహించాలని సమావేశంలో రైతులు డిమాండ్ చేశారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఏజెన్సీలు రైతుల దగ్గర బలవంతంగా భూముల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల కోసమే అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నష్టపోయిన రైతులకు ఎలాంటి లాభం జరగలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అలాగే జరిగే ఛాన్స్ ఉందని 4 లైన్ వద్దంటూ రైతులు డిమాండ్ చేశారు. దాంతో ఇట్టి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు తెలిపారు.